హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. బీసీ ఉద్యమం నడుస్తుంది కదా, ఇంతకీ ఎవరికి కావాలి బీసీలో ఓట్లు? ఈ వీడియో పూర్తిగా చూడండి, నిజాలేంటో తెలుసుకోండి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుగా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీగా కోదండరాం రెడ్డి, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డి అజిత్ రెడ్డి, సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి, సీఎం సిఎస్ఓ చక్రవర్తి రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి, ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్గా చిన్నారెడ్డి, టీసాట్ సీఈఓగా బొందనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి, టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ పటేల్ రమేష్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్వేష్ రెడ్డి, టీజీ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ జంగా రాఘవరెడ్డి, టీజీ కోఆపరేటివ్ యూనియన్ మానల మోహన్ రెడ్డి, టీజీ అర్బన్ ఫినాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చల్లా నరసింహారెడ్డి, టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ గురునాథ్ రెడ్డి, టీజీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మల్రెడ్డి రామరెడ్డి, టీజీ స్టేట్ ట్రేడ్ ప్రపోషన్ కార్పొరేషన్ ఏ ప్రకాష్ రెడ్డి, టీజీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిధర్ రెడ్డి, టీజీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మలా జగ్గారెడ్డి, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కె నరేందర్ రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకట్రామిరెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అపీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా ఏ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యునిగా పి ప్రదీప్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి, వేములవాడ రాజన్న ఆలయ ఈవోగా వినోద్ రెడ్డి, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ కంచర్ల వెంకట్ రెడ్డి, తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్వేష్ రెడ్డి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ జంగా రాఘవరెడ్డి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ మనాల మోహన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి. ఇదే నా ప్రజాపాలన? ఎవని పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడురో తెలంగాణని? బీసీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వద్దు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన బీసీలు పిచ్చి వాళ్ళు అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఇప్పుడు నేను అడుగుతున్న లెక్కలు బయట పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాల భూమి ఉంది, ఏ కులపు వారి వద్ద ఎన్ని ఎకరాలు ఉన్నాయి, లెక్క బయట పెట్టాలి. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఎంత, ఏ కులపు వారు ఎంతమంది ఉన్నారు బయటికి రావాలి. విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఫార్మా కంపెనీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఏ కులం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అన్నది బయట పెట్టాలి. ఇందులో పుణ్యానికి తీసుకున్న భూములు ఎన్ని ఎకరాలు అనేది ప్రతిదీ లెక్క కావాలి, ప్రతిదీ బయట పెట్టాలి. అప్పుడు ఈ ప్రజాపాలన గుట్టేంటిదో ప్రజలందరికీ ఎరుకైతుంది. బీసీల ఓట్లు ఎటుపోతున్నాయో, అసలు బీసీల ఓట్లు ఎవరికి కావాలనో అనే విషయం కూడా ప్రజలందరికీ, ముఖ్యంగా బీసీలకు అర్థమవుతుంది.